అందరికీ నమస్కారం. సాధనతో సంగీత శిఖరాలను అందుకోవడానికి సంగీత సాధనాంజలికి స్వాగతం పలుకుతోంది మీ గీతాంజలి. ఈరోజు వీడియోలో మనం 84 లక్షల జన్మలలో అతి ముఖ్యమైన జన్మగా మనం భావించే ఈ మానవ జన్మ ఎత్తడం వలన ఫలితం ఏమిటి, అసలు ఈ మానవ జన్మను ఎలా సార్థకం చేసుకోవాలి అనే జీవిత సత్యాలను చాటి చెప్పే ఒక అద్భుతమైన సంకీర్తనను మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. అదే తాళ్లపాక అన్నమాచార్యుల వారి కుమారుడైనటువంటి పెద తిరుమలాచార్యుల వారు రచించినటువంటి ఎక్కడి మానుష జన్మం వెత్తిన ఫలమేమున్నది, నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను నీ చిత్తంబికను. ఇది మన హృదయాన్ని హత్తుకునే పాట, మన మనసును కదిలించే సంకీర్తన. అసలు మనం జీవితంలో ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏది మరచిపోవాలి, ఏది మరచిపోకూడదు, దేన్ని విడిచిపెట్టకూడదు, దేన్ని మనం పాటించాలి, వీటన్నిటినీ కూడా మనకు చాటి చెప్తూ ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క శరణాగతే మనల్ని భవబంధాల నుంచి, ఈ సంసార సాగర నుంచి దాటించే శరణాగతి అంటూ ఆ వెంకటేశ్వరుని యొక్క గొప్పతనాన్ని, ఆ స్వామిని నమ్ముకుంటే మనం ఏ విధంగా నిజమైన ఆనందాన్ని, సచ్చిదానందాన్ని, మోక్షాన్ని, కైవల్యాన్ని పొందుతామో ఈ పాటలో చాలా అద్భుతంగా చాటి చెప్పారు పెద తిరుమలాచార్యుల వారు. ఈ పాట బౌళి రాగం ఆధారంగా స్వరపరచబడింది. తాళం త్రిశ్రగతిలో సాగే ఏకతాళం. ఈరోజు ఈ కీర్తనను మనం జీ షార్ప్ అంటే 5:30 శృతిలో నేర్చుకోబోతున్నాం. ఇలాంటి పాటలు మీరు మరిన్ని నేర్చుకోవాలి అనుకుంటే మన సంగీత సాధనాంజలి ఛానల్ని, అలాగే సింగ్ విత్ గీతాంజలి ఛానల్, ఈ 2 ఛానల్స్ని కూడా సంగీతం అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి, పాటలంటే అభిరుచి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ సంకీర్తనలో పల్లవి 3 చరణాలు ఉంటాయి. ఈ సంకీర్తనలోని సంగీతం కూడా ఇందులోని సాహిత్యానికి తగినట్లుగా, అలాగే ఆ సాహిత్యం యొక్క గొప్పతనాన్ని ఇంకా పెంచే విధంగా చాలా సులభంగా అందరూ పాడుకునేట్లు చాలా మాధుర్యభరితంగా ఉంటుంది ఈ సంకీర్తన. ముందుగా పల్లవితో ఆరంభిద్దాం. ఎక్కడి మానుష జన్మం బెత్తిన, ఎక్కడి మానుష జన్మం వెత్తిన ఫలమేమున్నది, ఫలమేమున్నది. ఇలా మొదటిసారి శృతిలో నిలుపుతూ ఆ తాళాన్ని కాపాలి. ఇక్కడ ఫలమేమున్నది అన్న చోట కూడా ఫా అని ఒత్తి పలకాలి, ఫా. అలాగే ఫా అని పలకుడు, చాలామంది ఫలం అంటూ ఉంటారు కదా, అలా కాకుండా ఫలమేమున్నది అని పాడాలి. ఎక్కడి మానుష జన్మం బెత్తిన, ఎక్కడి మానుష జన్మం వెత్తిన ఫలమేమున్నది, ఫలమేమున్నది. ఎక్కడి మానుష జన్మం బెత్తిన, ఎక్కడి మానుష జన్మం వెత్తిన ఫలమేమున్నది, ఫలమేమున్నది. ఇలా రెండోసారి పాడేటప్పుడు దీర్ఘం లేకుండా ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమేమున్నది, ఎక్కడి మానుష జన్మం వెత్తిన ఫలమేమున్నది. నిక్కము నిన్నే నమ్మితి, నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను నీ చిత్తంబికను నీ చిత్తంబికను నీ చిత్తంబికను నిక్కము నిన్నే నమ్మితి, నిక్కము నిన్నే నమ్మితి
నమ్మితి. ఇక్కడ నిక్కము నిన్నే నమ్మితి, ఆ నమ్మితిని ఆ భావయుక్తంగా నిక్కము నిన్నే నమ్మితి. నిక్కము నిన్నే నమ్మితి. నీ చిత్తంబికను నీ చిత్తంబికను నీ చిత్తంబికను నీ చిత్తంబికను. ఇక్కడ ఆ చిత్తంబికను పాడినప్పుడు ఆ దీర్ఘాన్ని ఆ తాళం వరకు పాడి ఆ చివర్లో కొద్దిగా క్రిందకి పాడాలి. నీ చిత్తంబికను నీ చిత్తంబికను అంటే రీ రి సదా రీ సదా నీ చిత్తంబికను నీ చిత్తంబికను. ఇక్కడ ఈ లైన్ పాడేటప్పుడు ఆ తాళాన్ని అంటే ఎంత దీర్ఘం ఇస్తున్నాం, ఎంతసేపు సస్టైన్ చేస్తున్నాం అనేది జాగ్రత్తగా మనం తాళాన్ని గుర్తుపెట్టుకొని పాడాలి. నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను నీ చిత్తంబికను. ఇలా ఈ పాటలో కొంచెం ఎక్కువసేపు సస్టైన్ చేయడం ఉంటుంది. ఇలాంటి పాటలు ప్రాక్టీస్ చేయడం వల్ల అలా శ్వాసని నిలుపుతూ ఆ బ్రీత్ని కంట్రోల్ చేస్తూ పాడడం కూడా మనకి అలవాటు అవుతుంది. మళ్ళీ ఒకసారి ఈ పల్లవి నేర్చుకుందాం. అంతకంటే ముందు ఇందులోని భావాన్ని మనం పరిశీలిస్తే, ఎక్కడి మానుష జన్మం వెత్తిన ఫలమేమున్నది. ఈ మానవ జన్మ 84 లక్షల జన్మల్లో చాలా గొప్ప జన్మ అని ఇందాకే మనం చెప్పుకున్నాం. అలా మనం భావిస్తూ ఉంటాం, మనిషి జన్మ ఎత్తాము అంటే అది చాలా గొప్ప విషయంగా. ఇక్కడ పెద్ద తిరుమలాచార్యుల వారు కూడా స్వామితో ఈ విధంగా విన్నవించుకుంటున్నారు. ఓ స్వామి, ఈ మానవ జన్మ ఎత్తడం వలన ఫలమేమున్నది, ఫలితమేమున్నది, నేనేం సాధించాను అని ప్రశ్నించుకుంటే నేను చేసిన ఒక గొప్ప కార్యం ఉంది. అదేమిటంటే నిక్కము నిన్నే నమ్మితి. నిక్కము అంటే నిజంగా నిన్నే నమ్ముకున్నానయ్యా, కాబట్టి నీ చిత్తంబికను. నీ చిత్తంబికను అంటే నీ ఇష్టం, నువ్వేం చేయాలనుకుంటే అది చెయ్యి, నీ చిత్తం నా ప్రాప్తం. కాబట్టి నిన్ను నమ్ముకున్నాను కాబట్టి నాకు ఏది జరిగినా, నేనేం చేస్తున్నా, నా కర్మ కర్త క్రియ అన్నీ కూడా నీవే అంటూ ఆ స్వామి మీదే భారం వేస్తున్నాను. కాబట్టి మనందరికీ తెలుసు, శ్రీ వెంకటేశ్వర స్వామి అంటేనే నమ్ముకున్న వాళ్ళని తప్పక రక్షిస్తాడు. ఈ కీర్తనలో కూడా ఆ పెద తిరుమలాచార్యుల వారు నాకు జరిగేదానికి, జరుగుతున్న దానికి, జరగబోయేదానికి అంతా కూడా నీవే కారణం, కాబట్టి నీవే వీటన్నిటినీ దాటించాలి, నాకు సరి అయిన దారి చూపించాలి అంటూ ఆ స్వామిని వేడుకుంటున్నారు. ఈ పల్లవిని మళ్ళీ ఒకసారి నేర్చుకుందాం. ఎక్కడి మానుష జన్మం వెత్తిన ఫలమేమున్నది. ఎక్కడి మానుష జన్మం వెత్తిన ఫలమేమున్నది. నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను నీ చిత్తంబికను. నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను నీ చిత్తంబికను. సేమ్ ఇదే సంగతిని 2 సార్లు రిపీట్ చేస్తే పల్లవి సరిపోతుంది. ఇప్పుడు ఈ పల్లవిని ముందు నుంచి కూడా, అంటే ముందు సస్టైన్ చేసాం, ఆ తర్వాత దీన్ని 2 సార్లు పాడడం, ఇదంతా కూడా తాళంతో ఒకసారి కలిపి పాడుకుందాం. ఎక్కడి మానుష జన్మం వెత్తిన ఫలమేమున్నది. ఎక్కడి మానుష జన్మం వెత్తిన ఫలమేమున్నది. నిక్క
నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను నీ చిత్తంబికను ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమేమున్నది నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను నీ చిత్తంబికను. ఇక మొదటి చరణం. మరవను ఆహారంబును మరవను ఆహారంబును మరవను సంసార సుఖము మరవను సంసార సుఖము మరవను ఇంద్రియ భోగము మరవను ఇంద్రియ భోగము మాధవని మాయా మాధవని మాయా మరవను మరవను ఆహారంబును ఆహారంబును మరవను మరవను సంసార సుఖము సంసార సుఖము మరవను మరవను ఇంద్రియ భోగము ఇంద్రియ భోగము మాధవని మాయా మాధవని మాయా. ఇలా మొదటిసారి పాడేటప్పుడు ఆ మాధవని మాయ అంటూ సస్టైన్ చేయాలి. ఇంకొకటి ఇక్కడ గమనించాల్సింది ఆ మరవను ఆహారంబును మరవను సంసార సుఖము మరవను ఇంద్రియ భోగము వీటన్నిటిలో కూడా ఆ మరవనులు ఒకేలాగా అంటే ఒకటే ట్యూనింగ్లో పాడితే వినడానికి బాగుంటుంది. మరవను మరవను అంటే గగ పగ గగపగ మరవను 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 ఆహారంబును మరవను ఆహారంబును మరవను సంసార సుఖము మరవను సంసార సుఖము మరవను ఇంద్రియ భోగము మరవను ఇంద్రియ భోగము మాధవని మాయా మాధవని మాయా. ఇలా రెండోసారి పాడేటప్పుడు నీ మాయా దగ్గర దీర్ఘం లేకుండా కట్ చేసి పాడాలి. మరవను ఆహారంబును మరవను ఆహారంబును మరవను సంసార సుఖము మరవను సంసార సుఖము మరవను ఇంద్రియ భోగము మరవను ఇంద్రియ భోగము మాధవని మాయా మాధవని మాయా. మరచెద సుజ్ఞానంబును మరచెద సుజ్ఞానంబును మరచెద తత్వరహస్యము మరచెద తత్వరహస్యము మరచెద సుజ్ఞానంబును మరచెద తత్వరహస్యము మరచెద సుజ్ఞానంబును మరచెద తత్వరహస్యము మరచెద గురువును దైవము మరచెద గురువును దైవము మాధవని మాయా మాధవని మాయా. ఇలా పై స్థాయిలో ఆపాలి. ముందే పాడడం రాదు, కానీ కొద్ది రోజులు మీరు పాడుతూ ఉంటే ఈ పాట మీరు గమనిస్తే పల్లవి అంతా క్రింది స్థాయిలో ఏ విధంగా పాడాలో ఉంది. అలాగే ఇక్కడ పై స్థాయి కూడా ఇది ప్రాక్టీస్ చేస్తే మనకు అలవాటు అవుతుంది. మరచెద సుజ్ఞానంబును మరచెద సుజ్ఞానంబును మరచెద తత్వరహస్యము మరచెద తత్వరహస్యము మరచెద గురువును దైవము మరచెద గురువును దైవము మాధవని మాయా మాధవని
ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమేమున్నది, నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను, నీ చిత్తంబికను. ఇలా మొదటి చరణం తర్వాత మళ్ళీ పల్లవి ఒకసారి పాడాలి. మరవను ఆహారంబును అంటే ఈ చరణంలో మనం మరచిపోకూడనివి ఏం మర్చిపోతున్నాం, మరచిపోవాల్సినవి ఏం మరచిపోవట్లేదు అనేదాన్ని చాలా చక్కగా చెప్పడం జరిగింది. మరవను ఆహారంబును అంతే కదా, మనం ఎన్ని పనులున్నా కూడా ఆ ఆహారాన్ని మర్చిపోం. ఏదైనా చేయడానికి అయ్యో నాకు టైం లేదండి అంటాం, కానీ ఎంత టైం తీసుకునైనా టైంకి మనం ఆహారం తినేస్తూ ఉంటాం. మరవను సంసార సుఖము, ఈ సంసార సుఖాలన్నింటినీ కూడా దేన్ని మర్చిపోము. మరవను ఇంద్రియ భోగము, మన శరీరంలో ఒక మనిషికి కర్మేంద్రియాలు అలాగే జ్ఞానేంద్రియాలు ఇవన్నీ కూడా ఉంటాయి. మనందరికీ జ్ఞానేంద్రియాలంటే తెలుసు, కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం, వీటిల్ని మనం జ్ఞానేంద్రియాలు అంటారు. మరి కర్మేంద్రియాలు అంటే వాక్కు, చేయి, పాదం, ఉపస్థ, పాయువు, మనస్సు, వీటిని కర్మేంద్రియాలు అంటారు. ఈ ఇంద్రియాలన్నీ కూడా భోగాన్ని సుఖాన్ని కోరుకుంటూ ఉంటాయి. అయితే ఇక్కడ పెద్ద తిరుమలాచార్యుల వారు ఏం చెప్తున్నారంటే వీటన్నిటికీ కారణం కూడా మాధవ నీ మాయ అంటున్నారు. మాధవ అంటే లక్ష్మీదేవికి భర్త కాబట్టి ఆ శ్రీమన్నారాయణుణ్ణి మాధవుడు అంటారు. కాబట్టి ఈ జరుగుతున్న వాటన్నిటికీ కారణం ఎవరట, ఆ మాధవుడట, ఆ మాధవుడి మాయ అట. కాబట్టి మరవను ఆహారంబును, మరవను సంసార సుఖము, మరవను ఇంద్రియ భోగము, వీటన్నిటినీ కూడా నేను ఈ విధంగా చేయడానికి కారణం స్వామి నువ్వే. అలాగే మరచెద సుజ్ఞానంబును, కానీ ఉండాల్సిన వాటిని మరచిపోకుండా ఉండాల్సిన వాటిని మనం మర్చిపోతూ ఉంటాం. నేను మర్చిపోతూ ఉంటాను దేన్ని, సుజ్ఞానం. సుజ్ఞానము అంటే ఆ పరమాత్మను గురించి తెలుసుకోవడానికి కావలసినటువంటి జ్ఞానం. మరచెద తత్వ రహస్యం, ఆ పరమాత్మను చేరుకునే రహస్యాలను మర్చిపోతూ ఉంటాను. మరచెద గురువును, దైవము, మనకు విద్య నేర్పించిన గురువుని మర్చిపోతూ ఉంటాము. ఆ భగవంతుడిని కూడా మర్చిపోతూ ఉంటాం. అంతే కదా, మనకు కష్టాలు వచ్చినప్పుడే భగవంతుడు గుర్తుకొస్తూ ఉంటాడు సాధారణంగా. కాబట్టి వీటన్నిటికి కూడా మాధవ నీ మాయ, నీ మాయ వల్లే ఈ విధంగా జరుగుతున్నాయి. మర్చిపోవాల్సినవేమో నేను మర్చిపోవడం లేదు, మర్చిపోకుండా ఉండాల్సినవన్నీ ఏమో మర్చిపోతున్నాను. దీనికి అంతటికీ కారణం ఓ మాధవ నీ మాయ. ఏది జరిగినా నీ మాయే కాబట్టి నీవే ఈ మాయ నుంచి మమ్మల్ని బయటకు తీసుకురావాలి, మమ్మల్ని కాపాడాలి అంటూ ఈ చరణంలో పెద్ద తిరుమలాచార్యుల వారు చెప్పడం జరిగింది. శ్రీకృష్ణ పరమాత్మ కూడా భగవద్గీతలో ఆయనే స్వయంగా చెప్పారు. ఏమని, తనను కొలిచేవారు మాత్రమే ఈ మాయలన్నిటినీ దాటగలరు అని. కాబట్టి ఆ స్వామిని మనం నిత్యం పూజించుకుంటూ ఈ విధంగా పాడుకుంటూ ఉంటే ఆ స్వామి మన మాయలన్నిటినీ కూడా తొలగించి మనకు కూడా సచ్చిదానందాన్ని కలిగిస్తాడని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇప్పుడు ఈ చరణాన్ని కూడా ఒకసారి కలిపి పాడుకుందాం. మరవను ఆహారంబును, మరవను సంసార సుఖము, మరవను ఇంద్రియ భోగము, మాధవని మాయా. మరవను ఆహారంబును, మరవను సంసార సుఖము, మరవను ఇంద్రియ భోగము, మాధవని మాయా. మరచెద సుజ్ఞానంబును, మరచెద తత్వరహస్యము, మరచెద సుజ్ఞానంబును, మరచెద తత్వరహస్యము, మరచెద గురువును, దైవము, మాధవని మాయా. ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమేమున్నది, నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను, నీ చిత్తంబికను. ఇక రెండవ చరణాన్ని నేర్చుకుందాం. మొదటి చరణం ఎలా పాడామో యాజ్ ఇట్ ఈజ్ రెండో చరణం కూడా సేమ్ ట్యూన్లో ఆ సేమ్ రిపిటేషన్స్తో ఉంటుంది. విడువను పాపము పుణ్యము
విడువను పాపము పుణ్యము విడువను నా దుర్గుణములు విడువను నా దుర్గుణములు విడువను మిక్కిలి ఆశలు విడువను మిక్కిలి ఆశలు విష్ణుడని మాయా విష్ణుడని మాయా విడువను పాపము పుణ్యము విడువను పాపము పుణ్యము విడువను నా దుర్గుణములు విడువను నా దుర్గుణములు విడువను మిక్కిలి ఆశలు విడువను మిక్కిలి ఆశలు విష్ణుడని మాయా విష్ణుడని మాయా. ఇలా మొదటి రిపిటేషన్లో సస్టైన్ చేయాలి విష్ణుడని మాయ అంటూ. ఇప్పుడు రెండవసారి విడువను పాపము పుణ్యము విడువను పాపము పుణ్యము విడువను నా దుర్గుణములు విడువను నా దుర్గుణములు విడువను మిక్కిలి ఆశలు విడువను మిక్కిలి ఆశలు విష్ణుడని మాయా విష్ణుడని మాయా. విడిచెద షట్కర్మంబులు విడిచెద షట్కర్మంబులు విడిచెద వైరాగ్యంబును విడిచెద వైరాగ్యంబును విడిచెద షట్కర్మంబులు విడిచెద షట్కర్మంబులు విడిచెద వైరాగ్యంబును విడిచెద వైరాగ్యంబును విడిచెద ఆచారంబును విడిచెద ఆచారంబును విష్ణుడని మాయా విష్ణుడని మాయా. విడిచెద షట్కర్మంబులు విడిచెద వైరాగ్యంబును విడిచెద షట్కర్మంబులు విడిచెద వైరాగ్యంబును విడిచెద ఆచారంబును విడిచెద ఆచారంబును విష్ణుడని మాయా విష్ణుడని మాయా. ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమేమున్నది ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమేమున్నది నిక్కము నిన్నే నమ్మితి నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను నీ చిత్తంబికను నీ చిత్తంబికను నీ చిత్తంబికను. మనం ఇంతకు ముందు పాడినప్పుడు నీ చిత్తంబికను నీ చిత్తంబికను అని పాడాం. ఇక్కడ ఇంకొంచెం ఇంప్రవైజేషన్. ఈసారి పాడినప్పుడు నీ చిత్తంబికను అలా మీ మనోధర్మాన్ని బట్టి అక్కడ ఇదే రాగంలో ఆ రాగభావం పోకుండా ఎన్ని సంగతులైనా కూడా పాడుకోవచ్చు. ఈ రెండవ చరణంలోని సాహిత్యాన్ని మనం గమనిస్తే విడువను పాపము పుణ్యము, అంతే కదా. మనం పాప పుణ్యాలను లెక్క చేయం, వాటిని విడిచిపెట్టాం. విడువను నా దుర్గుణములు, మన చెడ్డ గుణాలు, వేటిల్ని కూడా మనం చెడ్డ గుణాలు అని కూడా అనుకోము, వాటిని విడిచిపెట్టడానికి ప్రయత్నించాం. విడువను మిక్కిలి ఆశలు అంటే దురాశ, మనకు కావలసిన దానికంటే ఇంకా ఇంకా ఏదో కావాలని కోరుకుంటూ ఉంటాం కదా, ఆ మిక్కిలి ఆశలను కూడా విడిచిపెట్టాం. విడువను మిక్కిలి ఆశలు విష్ణుడ నీ మాయ, ఓ విష్ణుమూర్తి ఇదంతా కూడా నీ మాయ అంటున్నారు. ఇక విడిచెద షట్కర్మంబుల అంటే మనం శాస్త్రం ప్రకారం మనకి 6 రకాల కర్మలు చెప్పబడ్డాయట. ఏమిటవి? ఒకటి యజ్ఞం చేయడం, రెండవది యజ్ఞం చేయించడం,
మూడవది వేదం చదవడం, నాలుగవది వేదాన్ని చదివించడం, ఐదవది దానం చేయడం, ఆరవది దానాన్ని మనకు అవసరమైనంత వరకు పొందడం. వీటిల్ని షట్కర్మములు అంటారు. వీటిల్ని కూడా మనం విడిచిపెట్టేస్తున్నాం. అలాగే విడిచెద వైరాగ్యంబును అంటే ఈ ప్రాపంచిక సుఖాల మీద మోహాన్ని, వాటి మీద కోరికని, వీటన్నిటినీ కూడా మనం విడిచిపెట్టాలన్నమాట. అది వైరాగ్యం అంటే. విడిచెద ఆచారంబును మన పెద్దలు మనకిచ్చినటువంటి సదాచారాలన్నింటినీ కూడా మనం విడిచిపెడుతూ ఉంటాం. ఇదంతా కూడా ఓ విష్ణుడా నీ మాయ, కాబట్టి వీటన్నిటినీ కూడా నీవే సరిచేసి వీటిల్లోంచి కూడా నన్ను బయటకు తీసుకువచ్చి నన్ను ఉద్ధరించాల్సింది నీవే అంటూ ఆ విష్ణుమూర్తిని ఈ చరణంలో పెద తిరుమలాచార్యులు ప్రార్థించడం జరిగింది. ఇప్పుడు ఈ చరణాన్ని కూడా ఒకసారి కలిపి పాడుకుందాం. విడువను పాపము పుణ్యము, విడువను నా దుర్గుణములు, విడువను మిక్కిలి ఆశలు, విష్ణుడని మాయా. విడువను పాపము పుణ్యము, విడువను నా దుర్గుణములు, విడువను మిక్కిలి ఆశలు, విష్ణుడని మాయా. విడిచెద షట్కర్మంబులు, విడిచెద వైరాగ్యంబును, విడిచెద షట్కర్మంబులు, విడిచెద వైరాగ్యంబును, విడిచెద ఆచారంబును, విష్ణుడని మాయా. ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమేమున్నది, నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను, నీ చిత్తంబికను. ఇక చివరి చరణాన్ని నేర్చుకుందాం. తగిలెద బహుళం పటముల, తగిలెద బహుళం పటముల, తగిలెద బహుబంధంబుల, తగిలెద బహుబంధంబుల, తగులను మోక్షపు మార్గము, తగులను మోక్షపు మార్గము, తలపున ఎంతైనా, తలపున ఎంతైనా. తగిలెద బహుళం పటముల, తగిలెద బహుళం పటముల, తగిలెద బహుబంధంబుల, తగిలెద బహుబంధంబుల, తగులను మోక్షపు మార్గము, తగులను మోక్షపు మార్గము, తలపున ఎంతైనా, తలపున ఎంతైనా. ఇలా మొదటిసారి సస్టైన్ చేస్తాం. ఇప్పుడు రెండవ రిపిటేషన్. తగిలెద బహుళం పటముల, తగిలెద బహుళం పటముల, తగిలెద బహుబంధంబుల, తగిలెద బహుబంధంబుల, తగులను మోక్షపు మార్గము, తగులను మోక్షపు మార్గము, తలపున ఎంతైనా, తలపున ఎంతైనా. ఇలా రెండోసారి పాడేటప్పుడు దీర్ఘం లేకుండా. తగిలెద బహుళం పటముల, తగిలెద బహుళం పటముల, తగిలెద బహుబంధంబుల, తగిలెద బహుబంధంబుల, తగులను మోక్షపు మార్గము, తగులను మోక్షపు మార్గము, తలపున ఎంతైనా, తలపున ఎంతైనా. ఆగపడి శ్రీ వెంకటేశ్వర, ఆగపడి శ్రీ వెంకటేశ్వర, అంతర్యామివై, అంతర్యామివై. ఇక్కడ ఇలా ఒక రాగాన్ని పాడదాం. అంతర్యామివై అంటూ హరి అంటూ ఒక ఆలాపన. ఆగపడి ఆగపడి శ్రీ వెంకటేశ్వర, శ్రీ వెంకటేశ్వర,
టే దగ్గర శ్రీ వెంకటేశ్వరలో టేని అలా నొక్కి గమకంతో పాడాలి. ఆగపడి ఆగపడి శ్రీ వెంకటేశ్వర శ్రీ వెంకటేశ్వర అంతర్యామి వై అంతర్యామి వై హరి 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 ఈ హరి అనే శబ్దాన్ని పాడే ముందు మనం ఊపిరిని బాగా తీసుకుని ఎంతసేపు మనం సస్టైన్ చేయగలిగితే అంతసేపు అలా అక్కడ రాగాన్ని పాడుతూ పాడితే వినడానికి చాలా బాగుంటుంది. ఆగపడి శ్రీ వెంకటేశ్వర ఆగపడి శ్రీ వెంకటేశ్వర అంతర్యామి వై అంతర్యామి వై హరి 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 ఇలా రాగాలు పాడేటప్పుడు ఆ దీర్ఘంతో పాడేటప్పుడు మనం తాళాన్ని కూడా గమనించుకోవాలి, కరెక్ట్గా తాళంలో ఆపాలి. ఆగపడి శ్రీ వెంకటేశ్వర అంతర్యామి వై హరి హరి ఆగపడి శ్రీ వెంకటేశ్వర అంతర్యామి వై 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 నగి నగినను నీవేలితి నగిన గినను నీవేలితి నాకాయి మాయా నాకాయి మాయా ఆగపడి శ్రీ వెంకటేశ్వర అంతర్యామి వై ఆగపడి శ్రీ వెంకటేశ్వర అంతర్యామి వై నగి నగినను నీవేలితి నగిన గినను నీవేలితి నగి నగినను నగిన గినను నీవేలితి నీవేలితి నాకా నాకా ఈ మాయా ఈ మాయా ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమేమున్నది నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను నీ చిత్తంబికను. ఇలా లాస్ట్ చరణం పాడాక మొత్తం పల్లవి స్టార్టింగ్లో మనం 2 సార్లు పాడాం కదా, అదంతా కూడా పాడాలి. ఈ చరణాన్ని మనం గమనిస్తే తగిలేద బహులంపటముల మనం అంటూ ఉంటాం కదా, ఈ లంపటాలన్నీ ఏమిటో అని. అంటే సంబంధాలను కలిగించే అనేక పనులు మనం అవసరం ఉన్నా లేకపోయినా కూడా వాటన్నిటినీ కూడా మనం తగిలించుకుంటూ ఉంటాం. వాటిల్నే బహులంపటాలు అంటారు. అలాగే తగిలేద బహుబంధంబుల అనేక బంధాలలో చిక్కుకుంటూనే ఉంటాం. తగులను మోక్షపు మార్గము, కానీ అదేమి ప్రారంధమో అదేమి కర్మో కానీ తలపున ఎంతైనా అంటే చెయ్యాలి అని మనసులో ఎంత అనుకున్నా తగులను మోక్షపు మార్గము, ఆ మోక్షం వైపు మోక్షపు మార్గం వైపు ఆ మనసు అసలు వెళ్ళనే వెళ్ళదు అంటున్నారు ఇక్కడ. అయితే అగపడి శ్రీ వెంకటేశ్వర
అంతర్యామివై. ఇన్ని దుర్గుణాలన్నీ కూడా చెప్పాక బహులంపటాల్లో బహుబంధాల్లో చిక్కుకున్నాను, అసలు మోక్షపు మార్గం వైపే నా మనసు మళ్ళట్లేదు, కానీ అగపడి అంటే నాకు ఎదురుగుండానే కనబడతావు కదా స్వామి శ్రీ వెంకటేశ్వర. అంతర్యామివై అంటే నా లోపల అంతర్యామిగా నువ్వు నిండి ఉన్నావు. అంటే పెద్ద తిరుమలాచార్యుల వారు ఎంత గొప్ప వెంకటేశ్వర స్వామి భక్తులో మనకు తెలుసు. కాబట్టి ఆయన ఏమంటున్నారు, నాలో ఇవన్నీ ఉన్నా కూడా నువ్వు నన్ను చూస్తూనే ఉన్నావు, నా ఎదురుగుండానే ఉన్నావు, నాలో అంతర్యామిగా నిండి ఉన్నావు, నేను నీ భక్తుణ్ణి కదా. నగి నగి నన్ను నీ వేలితి అంటే నా ఈ అశక్తతని, ఇవన్నీ చేయలేని నా చేతకాని తనాన్ని చూసి ముసిముసి నవ్వులు నవ్వుతావే, నన్ను పాలించే నన్ను ఏలిన ఓ శ్రీ వెంకటేశ్వర. నాకా ఈ మాయ అంటే ఆ స్వామి భక్తులకు ఈ మాయలు ఈ బంధాలు ఏవీ ఉండవు. ఎవరైతే ఆ స్వామిని నమ్ముకుంటారో వారి మాయలన్నిటినీ కూడా తొలగించి వారిని ఉద్ధరించేవాడు, రక్షించేవాడు, కాపాడేవాడు ఆ శ్రీ వెంకటేశ్వరుడు అంటూ ఈ చివరి చరణంలో ఆ స్వామి శరణాగతిని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ చరణాన్ని కూడా ఒకసారి మనం కలిపి పాడుకుందాం. తగిలెద బహుళం పటముల తగిలెద బహుబంధంబుల తగులను మోక్షపు మార్గము తలపున ఎంతైనా. తగిలెద బహుళం పటముల తగిలెద బహుబంధంబుల తగులను మోక్షపు మార్గము తలపున ఎంతైనా. ఆగపడి శ్రీ వెంకటేశ్వర అంతర్యామివై హరి ఆగపడి శ్రీ వెంకటేశ్వర అంతర్యామివై. ఆగపడి శ్రీ వెంకటేశ్వర అంతర్యామివై. నగి నగి నను నీ వేలితి నాకాయి మాయా. ఎక్కడి మానుష జన్మం వెత్తిన ఫలమేమున్నది, నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను. నీ చిత్తంబికను. ఎక్కడి మానుష జన్మం వెత్తిన ఫలమేమున్నది, నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను. నీ చిత్తంబికను. ఇలా పల్లవి మొత్తం కూడా పాడాక ఇప్పుడు మనం పాటను ఎండ్ చేయడానికి ఆ ఎండింగ్లో ఈ నీ చిత్తంబికను అన్న పదాన్ని 3 సార్లు పాడదాం. మొదటి 2 సార్లు ఎప్పుడూ పాడే విధంగానే పాడి ఎండింగ్లో పాడే 3వసారి కొంచెం సంగతి మార్చి పాడదాం. నీ చిత్తంబికను. నీ చిత్తంబికను. నీ చిత్తంబికను. నీ చిత్తంబికను. నీ చిత్తంబికను. నీ చిత్తంబికను. ఇలా 3వసారి ఈ సంగతి. నీ చిత్తంబికను. నీ చిత్తంబికను. ఈ విధంగా పాడితే చాలా చాలా బాగుంటుంది. అలా ఆ మందిర స్థాయిలో ఆ భావంతో మనం పాడినప్పుడు ఈ పాట మనం పాడుకుంటుంటేనే ఒక తెలియని ఆనందం మనకు కలుగుతుంది. అంత గొప్ప సంకీర్తన ఈ పాట. అయితే ఇప్పుడు మనం ఈ నేర్చుకున్న పాట మొత్తం కూడా ఎక్కడ గ్యాప్ లేకుండా ఈ సంకీర్తనను ఒక్కసారి కలిపి పాడుకుందాం. ఎక్కడి మానుష జన్మం వెత్తిన ఫలమేమున్నది, ఎక్కడి మానుష జన్మం వెత్తిన
బెత్తిన ఫలమేమున్నది నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను నీ చిత్తంబికను ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమేమున్నది నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను నీ చిత్తంబికను మరవను ఆహారంబును మరవను సంసార సుఖము మరవను ఇంద్రియ భోగము మాధవని మాయా మరవను ఆహారంబును మరవను సంసార సుఖము మరవను ఇంద్రియ భోగము మాధవని మాయా మరచెద సుజ్ఞానంబును మరచెద తత్వరహస్యము మరచెద సుజ్ఞానంబును మరచెద తత్వరహస్యము మరచెద గురువును దైవము మాధవని మాయా ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమేమున్నది నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను నీ చిత్తంబికను విడువను పాపము పుణ్యము విడువను నా దుర్గుణములు విడువను మిక్కిలి ఆశలు విష్ణుడని మాయా విడువను పాపము పుణ్యము విడువను నా దుర్గుణములు విడువను మిక్కిలి ఆశలు విష్ణుడని మాయా విడిచెద షట్కర్మంబులు విడిచెద వైరాగ్యంబును విడిచెద షట్కర్మంబులు విడిచెద వైరాగ్యంబును విడిచెద ఆచారంబును విష్ణుడని మాయా ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమేమున్నది నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను నీ చిత్తంబికను తగిలెద బహుళం పటముల తగిలెద బహుబంధంబుల తగులను మోక్షపు మార్గము తలపున ఎంతైనా తగిలెద బహుళం పటముల తగిలెద బహుబంధంబుల తగులను మోక్షపు మార్గము తలపున ఎంతైనా అగపడి శ్రీ వెంకటేశ్వర అంతర్యామివై హరి హరి అగపడి శ్రీ వెంకటేశ్వర అంతర్యామివై అగపడి శ్రీ వెంకటేశ్వర అంతర్యామివై నగి నగి నను నీవేలితి నాకాయి మాయా ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమేమున్నది నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను నీ చిత్తంబికను ఎక్కడి మానుష జన్మం బెత్తిన
ఎత్తిన ఫలమేమున్నది నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను నీ చిత్తంబికను నీ చిత్తంబికను నీ చిత్తంబికను. మీరందరూ కూడా ఈ పాటను విని నేర్చుకొని పాడుకొని మీకు కలిగిన ఆనందాన్ని మంచి కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. తరువాత వీడియోలో మరొక అద్భుతమైన పాటతో మళ్ళీ కలుసుకుందాం.